ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. యాక్చువల్గా ఆ టైంలో ఏం జరిగింది, ఎందుకని కశ్మీర్ ఇష్యూ ఇంకా సాల్వ్ కావట్లేదు? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర చరిత్ర చెప్పమని చెప్పండి, అది బెస్ట్. ఎందుకంటే వాళ్ళే అంటారు కదా మోదీకి తెలియదని. సర్దార్ పటేల్ గారి గురించి కొంచెం చదువుకోమని చెప్పండి. ఇండియాలో భారతదేశంలో ఉన్న జనరేషన్ దీనికి సఫర్ అవుతారని చెప్పారు. మీరు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళింది. ఇన్ని రోజులు అజరుద్దీన్ గుర్తులేని అజరుద్దీన్ ఇప్పుడు ఎట్లా గుర్తొచ్చారండి మీకు ఎలక్షన్ కన్నా? కొన్ని జమ్మూ కాశ్మీర్లో జరిగింది. సో పొన్నం ప్రభాకర్ గారు చెప్పేటప్పుడు హిస్టరీ ఒకసారి చదువుకోమని చెప్పారు. సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ నుంచి బయటకు ఎందుకు వెళ్ళారంటే మీకు గుర్తుంటుంది. మీరు మీ పాపను చూసుకోకపోతే, పిల్లని చూసుకోకపోతే ఇంకోటి చూసుకుంటారు అంతే. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం ఏక్తా దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఇష్యూ ఇంకా రగులుతూనే ఉండడానికి ప్రధాన కారణం అప్పటి ప్రధాని నెహ్రూయే అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది, మండిపడుతోంది. యాక్చువల్గా ఆ టైంలో ఏం జరిగింది, ఎందుకని కశ్మీర్ ఇష్యూ ఇంకా సాల్వ్ కావట్లేదు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. హలో సార్, నమస్తే. సో ప్రతిసారి కశ్మీర్ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా నెహ్రూ ప్రస్తావన తప్పకుండా వస్తుంది. బట్ నిన్న కూడా మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సో 150th బర్త్ యానివర్సరీకి సందర్భంగా. సో ఎందుకని కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తోంది? చరిత్ర తెలియకుండా మోదీ మాట్లాడాడు అనే మాట ఎందుకు వస్తోంది? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర చరిత్ర చెప్పమని చెప్పండి, అది బెస్ట్. ఎందుకంటే వాళ్ళే అంటారు కదా మోదీకి తెలియదని. సర్దార్ పటేల్ గారి గురించి కొంచెం చదువుకోమని చెప్పండి ముందు. సర్దార్ పటేల్ భారతదేశంలో ఉన్న 560 ఆడ్ ప్రిన్స్లీ స్టేట్స్ని మర్జ్ చేశారు ఒక సంవత్సరంలో. మనందరం అనుకుంటాం 1947లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అని. కాదు, మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది 1950లోనే. ద కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఇన్ 1950, 26 జనవరి. దాన్ని మన రిపబ్లిక్ డే అని మనం వీ సెలబ్రేటెడ్. అప్పుడు దాకా ఫ్రమ్ 1947 ఆగస్ట్ 15th టు 26 జనవరి 1950 దాకా ముగ్గురు కలిసి భారతదేశాన్ని పరిపాలించారు. చక్రవర్తి రాజగోపాలాచారి, సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ. జాయింట్లీ ఏ డిసిషన్ తీసుకోవాలన్నా వీళ్ళు ముగ్గురు అగ్రీ చేయాలి. నెహ్రూ ఒకరే కాదు. కానీ ఏం చేశారంటే 1947లో మనకు అందరు తెలిసిందే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే 560 ప్రిన్స్లీ స్టేట్స్ని 46 నుంచే పటేల్ అండ్ పటేల్ గారి అసిస్టెంట్ ఒకరు ఉన్నారు, ఐసీఎస్ ఆఫీసర్, మేనోన్, వీపీ మేనోన్, వీరిద్దరు కలిసి మొత్తం కన్విన్స్ చేసి ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళు మొత్తం మీరు ఇది మీకు ఫెసిలిటీ ఇది ఉంటుంది అని చెప్పి అందరి దగ్గర సిగ్నేచర్స్ తీసుకున్నారు. 4 రాష్ట్రాలకి ప్రాబ్లం ఉండే: ట్రావెన్కోర్, హైదరాబాద్, జూనాగఢ్ అండ్ జమ్మూ కాశ్మీర్. నలుగురికి 4 ఇష్యూస్ ఉండే. ట్రావెన్కోర్ ఇష్యూ ఏముండంటే అక్కడ ఉన్న దివాన్ ఆయన అగ్రీ చేయలేదు, ఇది నేను అగ్రీ చేయనని చెప్పారు. సో రామస్వామి ఆయన చెప్పారు, నేను పట్టించుకోను, ఐ విల్ నాట్ అగ్రీ ఫర్ ద డిమాండ్. కానీ ఇది రాజా వాజ్ ఫార్ ఇట్. తిరునాల్ వాళ్ళ రాయల్ ఫ్యామిలీ, దేవర్ ఫర్ మర్జర్ విత్ ఇండియన్ యూనియన్. కానీ ఆయనకు ఒక్కటే ఉండే, పద్మనాభ స్వామి గుడి మా దగ్గర ఉండాలి, ఇది మా గుడి, అది మీరు తీసుకోకూడదు అని చెప్పి విచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రీడ్ అని. సో వాళ్ళు విలీనం అయిపోయారు. వాళ్ళు వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్ ఇట్, దే బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్. నెక్స్ట్ వాజ్ జూనాగఢ్. జూనాగఢ్ ప్రాబ్లం ఏంటంటే అక్కడున్న రాజా నేను డైరెక్ట్ పాకిస్తాన్తో మర్జ్ అయిపోతున్నా అని చెప్పి రాసి ఇచ్చేసాడు. బట్ పటేల్ సెడ్ నథింగ్ డూయింగ్, ఐ విల్ నాట్ అగ్రీ టు ఇట్, మీరు ఏమైనా చేసుకోండి అన్నారు. అక్కడ ఒక ప్రధానమంత్రి ఉండే, జుల్ఫికర్ అలీ భుట్టో వాళ్ళ ఫాదర్, ఈ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జూనాగఢ్. ఆయనది ఈయన ఎంత పెద్ద గేమ్ ఆడారు. సో లాస్ట్లో పటేల్ గారు అన్నారు, సరే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పి ఇండియన్ ఆర్మీని తీసుకొచ్చి బార్డర్ గడ పెట్టారు. నౌ విల్ సీ వాట్ యూ డూ అని చెప్పేసి ఇమ్మీడియట్గా వాళ్ళు పారిపోయారు ఇద్దరు. అండ్ ఎంటైర్ థింగ్ పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయారు వాళ్ళు. సో జూనాగఢ్ వాజ్ సార్టెడ్ అవుట్. సో ట్రావెన్కోర్, జూనాగఢ్ సార్ట్ అవుట్ అయిపోయి ఇంకా 2 మిగిలి ఉన్నాయి, ఒకటి జమ్మూ కాశ్మీర్ అండ్ హైదరాబాద్. హైదరాబాద్తో ఏం చేశారంటే ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేశారు. పటేల్ గారికి తెలుసు ప్రాబ్లం ఏంటనేది, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఇస్ ద బిగ్గర్ ఇష్యూ, దీని తర్వాత మనం హ్యాండిల్ చేసుకోవచ్చు, నాకు ప్రాబ్లం లేదు హ్యాండిల్, ఎందుకంటే వీళ్ళకి ల్యాండ్ నుంచి సీ కనెక్షన్ లేదు హైదరాబాద్కి. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక రెబెలియన్, కూ ఏదైనా చేయాలంటే ఒక సీ కనెక్షన్ ఉండాలి ఒకటి.
మీకు ఆయుధాలు తెచ్చుకోవడానికి ఏదైనా కానివ్వండి, మీరు ఎంత ఆయుధాలు ఎయిర్క్రాఫ్ట్ తెచ్చుకుంటారు, అప్పుడన్నీ పాత ఎయిర్క్రాఫ్ట్లు ఉండే, పెద్ద ఎయిర్క్రాఫ్ట్ ఏం లేకుండే. దానికోసం నిజాం గోవాతోని పోర్చుగీస్తో నెగోషియేట్ చేశారు, మాకు ఒక ల్యాండ్ రూట్ ఇస్తారా సీకి అని చెప్పి. వాళ్ళు అంగీకరించలేదు. సో నెహ్రూతో మాట్లాడిన నెహ్రూ ఏమన్నారంటే రాజా హరిసింగ్ ఇంకా అగ్రీ చేయలేదు యాక్సెషన్కి. ఇన్ఫ్యాక్ట్ సర్దార్ అని చెప్పి ఆ సినిమాలో కూడా ఆ సీన్ ఉంది, చాలా బాగా చేశారు. దాన్ని క్లియర్గా చూపిస్తున్నారు. హిస్టరీ కూడా మీరు రీసెర్చ్ చేసి చూస్తే ఆ రోజు ఈయన పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న ఇర్రెగ్యులర్స్ అంటారు, వాళ్ళు ట్రైబల్స్ అనుకున్నారు. వాళ్ళు శ్రీనగర్ వైపు వస్తున్నారు, బారాముల్లా శ్రీనగర్ నుంచి వస్తున్నప్పుడు రాజా హరిసింగ్ ప్యానిక్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి క్యాప్చర్ చేసి బహుశా ఈయన కూడా చంపేస్తారనుకున్నారు. ఇమ్మీడియట్గా విపి మేనన్ని పిలిపించి సంతకం పెట్టించుకున్నారు. ఐ ఫర్గెట్ ద ఆర్మీ జనరల్, హీ వాజ్ ఆల్సో ఐ థింక్ తిమ్మయ్య గారు ఉండేనా ఇంకెవరు ఉండే, సమ్ ఆర్మీ జనరల్ వాజ్ దేర్ విత్ దెమ్. ఇమ్మీడియట్లీ ఢిల్లీకి వెళ్ళిపోయి విపి మేనన్ హ్యాండెడ్ ఓవర్ ద పేపర్స్. దానికన్నా 2 రోజుల ముందే పటేల్ గారు ఏం చెప్పారంటే మన ఆర్మీని పంపిద్దాం, యాక్షన్ తీసుకోవడం డిఫరెంట్, మన ఆర్మీని జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ వైపు పంపిద్దాం. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ఒకసారి వాళ్ళ చేతిలో పడితే, పాకిస్తాన్ ఇర్రెగ్యులర్స్ చేతిలో పడితే మళ్ళీ మనకి జమ్మూ కాశ్మీర్ ఉండదు. కానీ అది నెహ్రూ గారు అంగీకరించలేదు. రాజగోపాల్ గారు ఇచ్చిన దాని గురించి ఒపీనియన్ గురించి ఎక్కడ నాకు ఎక్కువ దొరకట్లేదు ఇన్ఫర్మేషన్, రీసెర్చ్ చేస్తే కూడా దొరకలేదు. దీనికన్నా ముందు కూడా నేను ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాను ఒకసారి. ఎందుకంటే నేను ఒక టైంలో జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్లో ఒక మెంబర్ ఉండే నేను. ఆ టైంలో కూడా మేము చాలా మటుకు ఆర్టికల్ 370 రివొకేషన్ కన్నా ముందు 35A డాక్యుమెంట్ కూడా పార్లమెంట్లో చాలా మటుకు మేము వెళ్ళి సర్చ్ చేసాం, లైబ్రరీ చూసాం, ఆర్కైవ్స్ చూసాం, ఎక్కడ మాకు 35A దొరకలేదు. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, ఇది 2 సపరేట్ తీసుకొస్తాను తర్వాత 35A ఏంటి 370 ఏంటి అనేది. సో ఇమీడియట్గా సైన్ చేశారు. అక్కడ ప్రాబ్లం ఏముందంటే, అక్కడ ఇప్పుడు నిన్న మన ఒక తెలంగాణ మంత్రి చెప్పారు, అక్కడ ప్రజలందరూ పాకిస్తాన్ కోరుకుంటున్నారు, రాజా కలపాలని కోరుకున్నారు, అందరూ ముస్లింసే ఉన్నారు. ఎక్కడ కోరుకున్నారు? ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర అడగాలి, ప్లెబిసైడ్ జరిగిందండి జమ్మూ కాశ్మీర్లో? ఎవరన్నారండి వాళ్ళు పాకిస్తాన్తో చేరుకుంటాను? ఇక్కడ రాసి ఇచ్చారా మీకు? ఎక్కడ లేదు. అజంప్షన్ అన్నమాట, వాళ్ళు ముస్లిమ్స్ కదా పాకిస్తాన్కి వెళ్తారని. ఇక్కడేమో హిందువులు, హైదరాబాద్లో ముస్లిం కింగ్, అందరు ఇండియాతో కలిసిపోతారు. దీస్ ఆర్ ఆల్ అజంప్షన్. హిందూ అఫ్ కోర్స్ హైదరాబాద్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అండ్ విల్ బీ పార్ట్ అని చాలా అప్పుడే పటేల్ గారు చాలా క్లియర్గా చెప్పారు. కానీ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పెట్టుకున్నారు. అంటే మేము ఏం చేయం, మీరు కూడా ఏం చేయకండి ఇప్పుడు అని చెప్పి అప్పుడు 47లో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేశారు హైదరాబాద్తో. కానీ జమ్మూ కాశ్మీర్లో ఒక సిచ్యువేషన్ ఏమొచ్చిందంటే, అది మా రాజా హరి సింగ్ అక్కడ అట్లా చెప్పుకుంటూ పోతే పొన్నం ప్రభాకర్ గారు గుర్తుపెట్టుకోవాలి, ద సేమ్ ప్లేస్ వాస్ ఒక హిందూ కింగ్డమ్ ఉండే ముందు అక్కడ. ఆదిశంకరాచార్యులు అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు మీరు గుర్తుపెట్టుకోండి. కండహార్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్లేస్ ఉంది, కండహార్ పేరు ఎట్లా వచ్చిందండి. అట్లనే చాలా మటుకు చెప్పుకొస్తే జమ్మూ కాశ్మీర్ వాజ్ అ హిందూ కింగ్డమ్ చాలా సంవత్సరాలు. కానీ దాని తర్వాత కన్వర్షన్స్ జరిగింది. ఆఫ్ఘాన్ వైపు నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న పాపులేషన్ని కన్వర్ట్ చేశారు. చాలా మటుకు వ్యాలీలో జమ్మూ వైపు చేయలేకపోయారు వాళ్ళు. దానికోసం ఇప్పుడు కూడా జమ్మూ ఇస్ అ మెజారిటీ హిందూ పార్ట్ ఆఫ్ ఇట్. సో పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో హిందువులు కూడా ఉండే చాలా. ఇన్ఫ్యాక్ట్ ద పాపులేషన్ ఆఫ్ జమ్మూ వాజ్ మోర్ దెన్ కాశ్మీర్ వ్యాలీ. కానీ అది షేక్ అబ్దుల్లా నెహ్రూ కలిసి ఆడిన ఒక గేమ్. తర్వాత వీల్ బ్రింగ్ ఇట్ అప్ లేటర్. సో ఫస్ట్ కరెక్షన్, మిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అక్కడ ముస్లిం ప్రజలు అని ఎక్కడ లేదు, ముస్లిం మెజారిటీ అని ఎక్కడ లేదు. ఇట్ వాజ్ హిందూ జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ ముస్లిం. ఇప్పుడు కూడా అంతే ఉంది చూడండి మీరు. సో ఆ ఎక్స్క్యూజ్ లేదు. ఈ పటేల్ గారు చెప్పింది, పటేల్ గారు చేసిందని మోదీ గారు చెప్పింది కరెక్టే. మోదీ గారు మాట్లాడే ముందు రీసెర్చ్ చేసి మాట్లాడతారు, ఆయన అతిగా ఏదో వెళ్ళి వాగడం కాదు. సో చాలా మటుకు హిస్టరీ తెలియాలంటే అది ఈ గేమ్లో ఎట్లా రాజా హరి సింగ్ ఏం చేశారు, సంతకం ఎప్పుడు పెట్టారు, ఇండియన్ ఆర్మీని పంపించారు, మనం వాళ్ళని బారాముల్లా నుంచి ఎరగొట్టి మళ్ళీ ఇంకా ముందుకెళ్ళి మనం ఆల్మోస్ట్ వీ హ్యాడ్ ఆల్ ఆఫ్ దట్ విత్ అస్. కానీ నెహ్రూ ఏమో ఇప్పుడు ఆపేద్దాం, మనం ఇప్పుడు అక్కర్లేదు, వీ విల్ గో టు యునైటెడ్ నేషన్స్ అన్నారు. అన్నిటికంటే పెద్ద తప్పు పటేల్ గారు అన్నారు ఆ టైంలో, జవహర్ తుమ్ జో గల్తీ కర్ రే హో బహుత్ బడా గల్తీ హై, మీరు చేస్తున్న తప్పు చాలా పెద్ద తప్పు. జనరేషన్స్ ఇండియాలో భారతదేశంలో ఉన్న జనరేషన్ దీనికి సఫర్ అవుతారని చెప్పారు మీరు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళిన దానికి. ఎందుకు మీరు యునైటెడ్ నేషన్స్కి వెళ్తున్నారు? పాకిస్తాన్కి లెజిటిమసీ ఇవ్వడానికి వెళ్తున్నారని అడిగారు పటేల్ గారు. ఇన్ఫ్యాక్ట్ సర్దార్ అనే సినిమాలో సీన్ ఉంది, ఆల్ ఇండియా రెడీకి వెళ్తున్న పటేల్ గారు బయట కూర్చొని ఉంటారు, నెహ్రూ వెళ్ళి లోపల ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు వీఆర్ గోయింగ్ టు యునైటెడ్ నేషన్స్. పాకిస్తాన్ చప్పట్లు కొట్టుకున్నారు. అఫ్కోర్స్ హిస్ గ్రేట్ గ్రాండ్ సన్ ఇస్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్.
పాకిస్తాన్ వైపు ఉన్న మన జట్లు పోయినాయి, మన ఎయిర్ ఫోర్స్ పోయింది, మన ఆర్మీ పోయింది అని చెప్పి మనోడు ఏడ్చుకుంటూ ఉంటారు రాహుల్ గాంధీ. ఎనీవే, దాని తర్వాత ఆ పాకిస్తాన్ నుంచి ఇర్రెగ్యులర్స్ వాళ్ళు ఏమన్నారంటే ట్రైబల్స్ అన్నారు. వీళ్ళు ట్రైబల్స్ కాదు, వాళ్ళు రెగ్యులర్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. కార్గిల్ ఆడిన అదే గేమ్ వాళ్ళు ముందు కూడా ఆడారు, భారతదేశంలో విలీనమైపోయారు. అప్పుడు ఏమైందంటే షేక్ అబ్దుల్లా, నెహ్రూ కలిసి ఒక గేమ్ ఆడారు. అది చాలా డర్టీ గేమ్. వాళ్ళు ఏం చెప్పారు, స్పెషల్ స్టేటస్ ఇద్దాం జమ్మూ కాశ్మీర్కి. ఎక్కడ అడగలేదు, రాజా హరిసింగ్ అడగలేదు, మనం ఇవ్వలేదు. కానీ నెహ్రూ అండ్ షేక్ అబ్దుల్లా కలిసి పటేల్ గారు సీన్ నుంచి పోయిన తర్వాత 50లో ఆఫ్టర్ పాస్ట్ అవే ఈ సీన్ తీసుకొచ్చారు. ఏం చేశారు, ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A. 370 మన అందరికీ తెలిసిందే, దాన్ని రివోక్ చేశారు గవర్నమెంట్. బట్టి 35A కూడా రివోక్ చేశారు. ఏక్ ప్రధాన్ దో ప్రధాన్ దో నిషాన్ కభీ నీ హో సక్తా అని చెప్పి బీజేపీ వైపు నుంచి ఒక పిలుపు వస్తుంది. అదెందుకు, 2 ప్రధానమంత్రులు 2 జెండాలు. ఇమాజిన్, ఇప్పుడు రివోక్ చేసేదాకా కశ్మీర్ కూడా సపరేట్ ఫ్లాగ్ ఉండే. ఆ ఫ్లాగ్ ఏమో ఇండియన్ యూనియన్ ఫ్లాగ్తో సేమ్ లెవెల్లో ఫ్లై అవుతుండే. మన ఫ్లాగ్ కూడా ఏం చెప్తుంది, మన ఫ్లాగ్ కన్నా పైన పక్కన ఈక్వల్ లెవెల్ ఉండకూడదు. కానీ ఈ నెహ్రూ అగ్రీ చేశారు దానికి. ఆలోచించారు, ఇది ఆయన ఆడిన గేమ్ అనమాట. 370లో చాలా మట్టుకు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే మీ ఓన్ హైకోర్టు, మీరు జ్యుడిషియల్ సిస్టమ్, అపీల్స్ లేదు, ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ లేదు. ఆలోచించండి, కాంగ్రెస్ వాళ్ళు చెప్పాల్సింది పొన్నం ప్రభాకర్ గారు, నెహ్రూ గారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు బీసీలకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదు జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు దాకా. 370 రివోక్ అయిన తర్వాతనే వాళ్ళకి ఇదంతా వచ్చింది మొత్తం. దానికన్నా ముందు అక్కడెక్కడ బీసీ రిజర్వేషన్లు ఇచ్చారు అంతేగాని మొత్తం ఇవ్వలేదు. ఎందుకు? సెకండ్ థింగ్, దీనికన్నా డేంజరస్ ఆర్టికల్ 35A ఉండే. 370 అప్పుడు కూడా మనం రివోక్ చేస్తే అంత పెద్ద ప్రాబ్లం లేకపోతుంది, కానీ ఉండే 35A వాజ్ అన్ ఆర్డినెన్స్. ఒక ఆర్డినెన్స్కి 6 months షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, దాని తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దగ్గర ఈ ఆర్డినెన్స్ తీసుకొని నెహ్రూ గారు వెళ్ళినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అడిగారంట, ఇట్స్ ఆన్ రికార్డ్, ఈ ఆర్డినెన్స్ని ఎప్పుడు మీరు పార్లమెంట్లో తీసుకెళ్ళి పాస్ చేసేస్తానని చెప్పారంట. అది ఎప్పుడు చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ డాక్యుమెంట్ దొరకడానికి చాలా మాకు కష్టపడాల్సి వచ్చింది. అది ఎక్కడో దాచిపెట్టారు. ఎక్స్పైర్ అయిన ఆర్డినెన్స్ మీద ఆల్మోస్ట్ 75 సంవత్సరాలు, 72 అని పెట్టుకోండి, 72 సంవత్సరాలు దాని రూల్స్ పాటించి నెహ్రూ గారు షేక్ అబ్దుల్లా అప్పటి నుంచి ఆడిన గేమ్ మోదీ గారు వచ్చి రివోక్ చేసిన దాకా నడుచుకున్నాం. 35A ఈజ్ అ మోస్ట్ డేంజరస్ దాన్ 370. అంటే రెండిట్లో చట్టాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చట్టం నేను చెప్తాను మీకు. కశ్మీర్లో ఉన్న ఒక అమ్మాయి, కశ్మీరీ అమ్మాయి ఒక భారతదేశంలో ఉన్న ఒక అబ్బాయితో పెళ్లి చేసుకుంటే, ఒక జెంటిల్మెన్తో పెళ్లి చేసుకుంటే ఆమెది ప్రాపర్టీ మొత్తం పోతుంది. ద సేమ్ టైమ్ ఇఫ్ షీ మ్యారీస్ సంబడీ ఫ్రమ్ పాకిస్తాన్, ఆక్యుపైడ్ కశ్మీర్ ఆర్ పాకిస్తాన్, ఆమె ప్రాపర్టీ ఎక్కడ పోతుంది, రిటైన్ అవుతుంది. అలాగే ఆలోచించండి. నెక్స్ట్ డర్టీ గేమ్ ఆడింది, ఆర్డినెన్స్తో కనెక్షన్ లేదు. కానీ నెహ్రూ ఏం చెప్పారంటే, షేక్ అబ్దుల్లా డిమాండ్ ఉండే, ఎప్పుడు కశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో ముస్లిం ముఖ్యమంత్రి ఉండాలి. ఫస్ట్ ప్రధానమంత్రి అని చెప్పారు. దాని తర్వాత సర్దార్ పటేల్ వీళ్ళందరూ, దానికన్నా ముందే ప్రాబ్లం ఉండే, ప్రధానమంత్రి కావాలని చెప్పి సర్దార్ పటేల్ వెళ్ళిన తర్వాత కూడా చాలా మటుకు అబ్జెక్ట్ చేశారు క్యాబినెట్లో ఉన్నవాళ్ళు. నెహ్రూతో చెప్పారు, ప్రధానమంత్రి విల్ నాట్ బి అలౌడ్, భారతదేశానికి ఒకటే ప్రధానమంత్రి ఉంటారు, జమ్మూ కాశ్మీర్కి సపరేట్ ప్రధానమంత్రి ఇవ్వలేమని చెప్తే చీఫ్ మినిస్టర్ అని చేశారు. ఎప్పుడు ముస్లిం చీఫ్ మినిస్టర్ ఉండాలి కంపల్సరీ అని చెప్పారు షేక్ అబ్దుల్లా. దానికి ఏం చేయాలి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కశ్మీర్ వ్యాలీలో ఉన్న సీట్స్ పెంచేశారు. ఆలోచించండి, కశ్మీర్ వ్యాలీలో ఉన్న సీట్లు పెంచారు. ముస్లిమ్స్ తక్కువ ఉన్నా కానీ పాపులేషన్ ఎక్కువ చూపించి సీట్లు ఎక్కించేశారు. అదే టైంలో మెజారిటీ హిందూ ఉన్న జమ్మూలో సీట్లు తగ్గించేశారు. సో ఇప్పుడు కూడా అదే నడుస్తుంది చూడండి. ఇప్పుడు కొంచెం పాపులేషన్ వాళ్ళది ఎక్కువైంది, ఎందుకంటే పాపులేషన్ గ్రోత్ హిందువుల్లో ఎప్పుడు తక్కువనే ఉంటుంది, ముస్లిమ్స్లో ఎప్పుడు ఎక్కువనే ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు మీరు హైదరాబాద్ చూడండి, మీరు మలప్పురం చూడండి, మీరు కిషన్గంజ్ చూడండి, మీరు వెస్ట్ బెంగాల్ చూడండి. వెస్ట్ బెంగాల్లో మీరు చూసుంటారు, ఆ రోజు డేటా వచ్చింది కదా ఎలక్షన్ కమిషన్ది. వెస్ట్ బెంగాల్ డెకెడల్ పాపులేషన్ అంటే 10 సంవత్సరాల రైజ్ ఇన్ పాపులేషన్ ఇస్ 16%. కానీ అక్కడున్న ఓటర్ బేస్ 86% పెరిగింది. 16% మంది పుట్టారు, కానీ 86% మందికి ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయంట. న్యాచురలీ ఆ 60-70% బయట నుంచి వచ్చారు. అది చాలా క్లియర్ అన్నమాట, దానికి భయపడతాయి. ఎనీవే, దట్ ఈస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ ఆఫ్ ద డిబేట్.
పాపులేషన్ డెమోగ్రఫీ అనేది బాగా మారుతూ వచ్చింది. దానికి తగ్గట్టుగానే అక్కడ ఉన్నటువంటి వసతులు కావచ్చు, ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి కదా? డెఫినెట్గా. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు ఒకసారి చెప్పారు, ముస్లిమ్స్ హ్యావ్ ద ఫస్ట్ రైట్ ఆన్ ద రిసోర్సెస్ ఆఫ్ ఇండియా అని. అంటే ముస్లిమ్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంది రిసోర్సెస్ కోసం, హిందువులకు కాదు అని మన్మోహన్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఆ ఏ కాంటెక్స్ట్ ఇచ్చారు మన అందరికి తెలిసింది, ఓట్ల కోసం. అజరుద్దీన్ని క్యాబినెట్ చేర్చింది అందరికి తెలిసింది. ఇన్ని రోజులు అజరుద్దీన్ గుర్తులేని అజరుద్దీన్ ఇప్పుడు ఎట్లా గుర్తొచ్చారండి మీకు ఎలక్షన్ కన్నా కొన్ని రోజుల ముందు? ఎందుకంటే అక్కడ ముస్లిం ఓట్లు రావాలి జూబ్లీ హిల్స్, రావట్లేదు అని తెలిసిపోయినప్పుడు ఇమ్మీడియట్గా అజరుద్దీన్ని క్యాబినెట్లో తీసుకున్నారు. ఇట్ ఇస్ నాట్ దట్ హీ విల్ డూ ఎనీథింగ్. ఆయన అక్కడ పోటీ చేసి ఓడిపోయిన క్యాండిడేట్ ఆయన. సో జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఇది. సో పొన్నం ప్రభాకర్ గారు చెప్పేటప్పుడు హిస్టరీ ఒకసారి చదువుకోమని చెప్పండి, చాలా క్లియర్. దెర్ ఆర్ బుక్స్ ఆన్ సర్దార్ పటేల్, రీసెర్చ్ మెటీరియల్ ఉంది. ఏం కాకపోతే ఆయన కెవాడియాకి వెళ్ళమని చెప్పండి, నేను మోదీ గారు వెళ్ళారు చూడండి, అక్కడికి వెళ్ళమని చెప్పండి. ఐ హ్యావ్ గాన్ దేర్. బ్యూటిఫుల్ మ్యూజియం ఉంది దాని కింద, మెయిన్ స్టాచ్యూ కిందనే, చాలా పెద్దది. దాంట్లో డీటెయిల్డ్ హిస్టరీ ఉంది. మీకు అక్కడ నిలబడేది మొత్తం చూడాలంటే మీకు ఒక 5-6 గంటలు పడుతుంది. బట్ వీఆర్ ఆన్ కండక్టెడ్ టూర్స్, మాకు ఎక్కువ టైం దొరకలేదు మాకు. సో దాని తర్వాత సౌండ్ అండ్ లైట్ షో ఉండే, అదంతా ఉండే అనమాట. బికాస్ వీ హ్యాడ్ గాన్ యాజ్ గెస్ట్ ఆఫ్ గుజరాత్ గవర్నమెంట్ ఆ టైంలో. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే హిస్టరీని ట్విస్ట్ చేసి చెప్పడం కాదు. మోదీ గారు చెప్పిన దానికి మీరు జవాబు ఇవ్వండి. యూ షో ఇట్ విత్ ప్రూఫ్ దట్ ఎక్కడైనా అక్కడున్న ప్రజలు, కశ్మీర్లో ఉన్న ప్రజలు మేము పాకిస్తాన్తో విలీనం అయిపోతాం, పాకిస్తాన్ వైపు వెళ్తామని ఎక్కడైనా వాళ్ళు ప్లెబిసైడ్ చేశారా? ఇన్ఫ్యాక్ట్ వీ ఆర్గ్యూడ్ అగేన్స్ట్ ప్లెబిసైడ్ అంటే ఒక ఓటింగ్, మీరు ఇటువైపా అటువైపా అని, అంతే. 2 క్వశ్చన్లే ఉంటుంది. డూ యూ వాంట్ మర్జ్ విత్ పాకిస్తాన్, డూ యూ వాంట్ మర్జ్ విత్ ఇండియా? అది చేస్తామని చెప్పి మనం కూడా నెహ్రూ గారు వెళ్ళి అష్యూరెన్స్ ఇచ్చారు. ఆలోచించండి, నెహ్రూ గారు వెళ్ళి అష్యూరెన్స్ ఇచ్చారు పాకిస్తాన్కి, యునైటెడ్ నేషన్స్ కూడా వెళ్ళి అష్యూరెన్స్ ఇచ్చారు, మేము ప్లెబిసైడ్ కండక్ట్ చేస్తాం జమ్మూ కాశ్మీర్లో, ప్రజలు ఏం కోరుకుంటాం మేము అదే చేస్తాం. అక్కడ ప్రజలు మేము పాకిస్తాన్ చేరిపోతామంటే ఏం చేస్తుండే అప్పుడు? మెజారిటీ ఎవరున్నారు అక్కడ? కానీ పటేల్ గారు వీళ్ళందరూ దానికన్నా ముందు, పటేల్ గారు లేరనుకోండి, పటేల్ గారి కన్నా ముందు తర్వాత వచ్చిన క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కండిషన్ పెట్టారు దాంట్లో, ప్రొవైడెడ్ పాకిస్తాన్ వెకేట్స్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి బయటకు వెళ్తే మొత్తం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ ఇప్పుడున్న కాశ్మీర్ 2 కలిపి ఒక ప్లెబిసైడ్ చేద్దాం. ఆ టైంలో మీకు గుర్తుంటుంది, లదాఖ్ వాజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. లదాఖ్ పాపులేషన్ చాలా తక్కువ, దాంట్లో హాఫ్ ఏ బుద్ధిస్ట్ పాపులేషన్ ఉంది. ఐ థింక్ 160,000 ఉన్నాయి, దాంట్లో 80,000 బుద్ధిస్ట్ ఉంటారు, మిగతా 80,000 ఇప్పుడున్నది కార్గిల్ వైపున షియా ముస్లిమ్స్. సో హిస్టరీ తెలుసుకోవాలంటే ఏం అక్కర్లేదు, చాలా మెటీరియల్ ఉంది. పొన్నం ప్రభాకర్ గారు చదవండి, మోదీ గారు చెప్పింది 100% కరెక్ట్, దాంట్లో తప్పెక్కర్లేదు. 2-3 మిస్టెప్స్ చేశారు. అదే రోజు ఫస్ట్ డేనే ఇండియన్ ఆర్మీని పంపిస్తే మనం చాలా మట్టుకు ఇప్పుడున్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మన దగ్గర ఉంటుండే. అది నెహ్రూ గారు చేసిన తప్పు, దానికి డిబేటబుల్ పాయింట్. ఎందుకంటే రాజా హరి సింగ్ సైన్ చేయలేదు అని చెప్పి పోస్ట్పోన్ చేశారు. ఫస్ట్ అబ్జెక్ట్ చేసిన మంచి పటేల్ గారే, ఈవెన్ రాజగోపాల్చారి కూడా అబ్జెక్ట్ చేశారు. కానీ సరే మనం వెయిట్ చేద్దాం, ఇంకా 2 రోజుల తర్వాత సైన్ చేస్తా అన్నారు కదా, చూద్దామని చెప్పి అప్పుడు దాకా పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసారు మన వైపు. ఐ టోల్డ్ యూ ద రెస్ట్ ఆఫ్ ద హిస్టరీ అబౌట్ దట్. కానీ ఇది ఇప్పుడు కూడా కాదు, అన్నిట్లో కూడా వీళ్ళు పటేల్ గారు రోల్ హైదరాబాద్ గురించి చెప్తున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా చూడండి, ఓవైసీ కూడా చెప్తున్నారు, సుందర్లాల్ కమిషన్ ఏదో కమిషన్ పెట్టారు, దాని తర్వాత ముస్లిమ్స్ ఎక్కువ చనిపోయారంట. ఇది రజాకార్ మీద చేసిన దాడిని పోలీస్ యాక్షన్ అని మనం పిలిచాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఒక ఆర్మీని పంపిస్తే హైదరాబాద్ లోపలికి, అప్పుడున్న హైదరాబాద్ స్టేట్ లోపలికి, అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది డిప్లొమాటిక్లీ. సో పటేల్ గారు ఒక స్మార్ట్ మూవ్లో ఏం చేశారంటే దాన్ని పోలీస్ యాక్షన్ అని పిలిచారు. పంపించింది ఆర్మీనే, మనందరూ తెలుసు. రంజిత్ సింగ్ జీ ఆయన ఓవరాల్ కమాండ్, జనరల్ జేఎన్ చౌదరి వాజ్ ద వన్ టు సరెండర్. ఇక్కడ బెజవాడ వైపు నుంచి, మెడ్రాస్ వైపు నుంచి, షోలాపూర్ వైపు నుంచి అండ్ నార్త్ ఆఫ్ హైదరాబాద్ నుంచి వచ్చారు ట్రూప్స్ అంతా. మెడ్రాస్ వైపు నుంచి కూడా వచ్చారు. 5 రుద్ర, ఐ థింక్ వాజ్ జనరల్ రుద్ర వాజ్ లీడింగ్ 1 ప్లాటూన్, మేజర్ రుద్ర. అండ్ ఇంకోవైపు నాకు గుర్తు 2 ఉన్నారు, సపరేట్ మేజర్ జనరల్స్ ఉన్నారు, వాళ్ళు లీడ్ చేశారు. బట్ జనరల్ జేఎన్ చౌదరి సరెండర్ తీసుకున్నారు పరేడ్ గ్రౌండ్లో September 17, 1948కి. కానీ హిస్టరీ గురించి మాట్లాడుతున్నప్పుడు మోదీ గారు ఆ రోజు చెప్పిన దానికి సర్దార్ పటేల్ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. పటేల్ గారు లేకుంటుండే భారతదేశం ఇప్పుడు ఒక 560 ముక్కలై ఒక సపరేట్ ప్రధానమంత్రి ఉంటుండే. మన శ్రీనగర్ కాలనీ ఒక సపరేట్ ప్రధానమంత్రి ఉంటుండే. శ్రీనగర్ కాలనీకి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు, అంత చిన్న రీజన్స్ ఉండే అన్నమాట.
10 కిలోమీటర్లు స్క్వేర్ మీటర్ 10 స్క్వేర్ కిలోమీటర్లు 20 స్క్వేర్ కిలోమీటర్లకు ఒక రాజా. దండయాత్రలు ఉండేది, గొడవలు ఉండేది. ఇప్పుడు ఆలోచించండి. మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే జర్మనీ తీసుకోండి. బిస్మార్క్ ఆ టైంలో జర్మనీ చేయడానికి ఎంత కష్టపడ్డారు వాళ్ళు. ఒకటే రిలీజియన్ అండ్ మోస్ట్లీ వన్ డైలెక్ట్. మన దగ్గర ఎన్ని రిలీజియన్స్ ఉండే, ఎన్ని డైలెక్ట్స్ ఉందో ఆలోచించండి. ఎంత లాంగ్వేజెస్ ఉన్నాయి, దాని డైలెక్ట్స్ ఎంత. దీన్ని కలిపారు. ఇటలీ హ్యాడ్ ద సేమ్ ప్రాబ్లం. చాలా టైం తీసుకున్నారు వాళ్ళు. అండ్ హియర్ పటేల్ అండ్ మెనన్ ఇద్దరు కలిసి 1 సంవత్సరం లోపలే మొత్తం కంప్లీట్ చేశారు. ఆయన క్రెడిట్ ఇవ్వకుండా ఈ నెహ్రూ గారు క్రెడిట్ ఇవ్వడం ఏంటండి? మన అందరికి తెలిసింది. ఆ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో దానికన్నా ముందు జరిగిన ఓటింగ్లో 1947 కన్నా ముందు జరిగిన ఓటింగ్లో ఎవరు ప్రధానమంత్రి కావాలని చెప్పి చాలా క్లియర్గా పటేల్ గారికి ఓట్లు వచ్చినాయి, నెహ్రూ గారికి రాలేదు. అప్పుడు కూడా మహాత్మా గాంధీ గారు పటేల్ గారిని పిలిచి మీరు పక్కన జరిగిపోండి, ఐ వాంట్ జవహర్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ అంటే ఓకే అని చెప్పారు. అని ఆలోచించండి, ఇంత ఇప్పుడున్న పాలిటిక్స్లో అది అస్సలు జరగదు. ఆ టైంలో హీ వాజ్ సో మెగ్నానిమస్. సరే దేశేదం కోసం మీరు చెప్తున్నారు కదా, నేను పక్కన జరిగిపోతాను. దానికన్నా ముందు కూడా ఉండే, మీకు గుర్తుంటుంది కవిత గారు, ద ప్రాబ్లమ్ వాజ్ విత్ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ నుంచి బయటికి ఎందుకు వెళ్ళారంటే మీకు గుర్తుంటుంది, ఐ థింక్ ఇట్ వాజ్ ద త్రిపుర కాంగ్రెస్లో పట్టాభి సీతారామయ్య గారు క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు అగేన్స్ట్ సుభాష్ చంద్రబోస్. పట్టాభి సీతారామయ్య గారు ఏమో గాంధీ గారి క్యాండిడేట్. అండ్ గాంధీ గారు పిలిచి చెప్పారంట సుభాష్ చంద్రబోస్కి, ఆన్ రికార్డ్, దిస్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ హిస్ మెమోరీస్, నేను ఇది పట్టాభి సీతారామయ్య నా క్యాండిడేట్ చేస్తున్నాను, నేను సపోర్ట్ చేస్తున్నా, ఆయన ఓడిపోతే నేను ఓడిపోయినట్లా. సుభాష్ చంద్రబోస్ గెలిచి ఏం చేస్తే మొత్తం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్న అందరు కలిసి ఆయన వ్యతిరేకంగా గాంధీ ఒక క్యాంపెయిన్ నడిపించారు. సుభాష్ చంద్రబోస్ ఆ నెక్స్ట్ డే రాజీనామా చేసి కాంగ్రెస్ ఇడిసేసి ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ పెట్టుకున్నారు. సో ఇది అంబేద్కర్ గారితో జరిగింది. అంబేద్కర్ వాజ్ నెవర్ ఇన్ కాంగ్రెస్ బై ద వే, ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేకుండా. కానీ నెహ్రూ క్యాబినెట్ నుంచి రిజైన్ చేసిపోయారు. దాని తర్వాత 2 సార్లు లోక్సభకి పోటీ చేశారు అంబేద్కర్ గారు, మీకు గుర్తుంటుంది. ఒకసారి అవుటర్ ముంబై నుంచి, ఇంకోసారి తానే వైపు నుంచి, ఎక్కడి నుంచో 2 సార్లు గెలవలేదు, ఓడిపోయారు. 2 సార్లు ఓడిపోయారు. 2 సార్లు ఓడించింది నెహ్రూ. పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. సెకండ్ టైం పాపం ఆయన సెక్రటరీగా ఉన్న, ఆయన పర్సనల్ అసిస్టెంట్గా ఉన్న ఒక మనిషిని తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్గా పెట్టారు అంబేద్కర్ గారు. ఆలోచించండి ఎంత హర్ట్ హీ వుడ్ హావ్ ఫెల్ట్. గెలవకూడదు అంబేద్కర్, ఏ పరిస్థితుల్లో కూడా లోక్సభకి రాకూడదు అని చెప్పి నెహ్రూది ఒక ఏం చెప్తారు, హీ హ్యాడ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ అబౌట్. దానికోసం పర్సనలీ క్యాంపెయిన్ చేసి అంబేద్కర్ గారిని ఓడించిన మనిషి నెహ్రూ. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వెళ్ళి అంబేద్కర్ గారి స్టాచ్యూ మీద దండలు వేసే టైంలో ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ హీ టోల్డ్ వెరీ క్లియర్లీ, నెహ్రూకి చెప్పారు క్యాబినెట్ నుంచి రిజైన్ చేస్తున్నారు, ముఖం మీద పడేసి వెళ్ళిపోయారు పేపర్లు, ఐఎమ్ రిజైనింగ్. ఆ హిందూ కోడ్ గురించి ఉంటే దట్స్ అ డిఫరెంట్ డిబేట్ ఆల్ టుగెదర్, ఆ బిల్ గురించి. బట్ హీ హ్యాడ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్. అది చాలా క్లియర్. కానీ ఇప్పుడు ఏం చెప్తారు, బీజేపీ వాళ్ళు అంబేద్కర్ గారిని ఇన్సల్ట్ చేస్తూ అంటారు. సార్ ఐ హ్యావ్ నో డిబేట్, వాళ్ళు బీజేపీ క్యాండిడేట్, బీజేపీ రిప్రజెంటేటివ్ని పిలిపించుకొని మీరు డిబేట్ చేసుకోవచ్చు వాళ్ళు. కానీ హిస్టరీ నుంచి కోట్ చేసేటప్పుడు హిస్టరీ కోట్ చేయాలి. మన ఏదో ఆర్గనైజ్డ్ హిస్టరీ కాదు కోట్ చేసేది. లెఫ్టిస్ట్ రొమిలా తాపారి, ఇర్ఫాన్ హబీ రాసిన హిస్టరీ కాదు మన హిస్టరీ. ఆ నిజమైన హిస్టరీ ఇప్పుడు బయటకు వస్తుంది. ఆ హిస్టరీలో కూడా మీరు రీసెర్చ్ చేస్తే చాలా మట్టుకు, ఎస్పెషల్లీ సుభాష్ చంద్రబోస్ మీద చాలా ఉన్నాయి మెటీరియల్, పటేల్ గారి మీద చాలా మెటీరియల్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ పటేల్ గారు డిప్రెషన్లో వెళ్ళిపోయి ఆయన హెల్త్ ఇంత పాడిపోయి లాస్ట్ చనిపోయారు ఆయన. ఈ వుడ్ స్టేడ్ ఆన్ ఫర్ అనదర్ 5-6 years ఈజీలీ. కానీ ఈ నెహ్రూ చేసిన కుట్రతోనే, ఆయన చేసిన క్యాంపెయిన్ కన్సిస్టెంట్గా పటేల్ గారిని కిందకి దింపడానికి ట్రై చేస్తున్న మనిషి తానే. పటేల్ గారు లాస్ట్లో ఈ అటు కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోయారు. దాని తర్వాత హీ వెంట అవి. పటేల్ గారు పోయిన తర్వాత కూడా ఆమె వాళ్ళ కూతుర్ని చూసుకోలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అస్సలు పట్టించుకోలేదు. భారతరత్న ఎప్పుడు ఇచ్చారండి ఆయనకి, ఆలోచించండి. వీళ్ళందరూ వాళ్ళకి ఇచ్చుకున్నారు భారతరత్న. నెహ్రూ ఉన్నప్పుడు నెహ్రూకి ఇచ్చుకున్నారు భారతరత్న. ఇందిరాగాంధీ ఉన్నాడు, ఇందిరాగాంధీకి ఇచ్చుకుంది. రాజీవ్ గాంధీ పోయిన తర్వాత ఇచ్చారు. పటేల్ గారికి ఎన్ని సంవత్సరాల తర్వాత, పటేల్ గారికి 49లో రావాలండి, 50లో రావాలండి. సరే రిపబ్లిక్ వచ్చిన తర్వాత ఇద్దామంటే వైట్ వాజ్ భారతరత్న నాట్ గివెన్. ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? ఇది ప్రాబ్లం. సో మన హిస్టరీలో కూడా కరెక్ట్ చేసేటప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కానీ ఎవరైనా కానీ, అండ్ ఐఎమ్ రెడీ టు సిట్ విత్ హిమ్ అక్రాస్ ద టేబుల్, ఒక న్యూట్రల్, ఒక ఏం చెప్తారు, ఒక డిబేట్, ఒక పర్సన్ తీసుకొచ్చి న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఐఎమ్ రెడీ టు డిబేట్ హిమ్ పాయింట్ టు పాయింట్, ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్. ఏం జరిగింది అప్పుడు పటేల్ గారికి, నెహ్రూ గారికి ఏం జరిగింది, పటేల్ గారికి, అంబేద్కర్ గారికి ఏం జరిగింది అందరూ. ఎందుకంటే
ఇట్ ఈస్ న్యాచురల్. చాలామంది అన్నారు పటేల్ గారిని బీజేపీ హైజాక్ చేసుకొని తీసుకెళ్ళిపోయారని. అవును. బిఫోర్ దట్ బోస్ గారిని హైజాక్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. బోస్ గారి స్టాచ్యూ ఎందుకు పెట్టలేదండి ఢిల్లీలో కర్తవ్య పట్ల? దానికన్నా ముందు నెహ్రూ గారు వచ్చి చేశారా? చేయలేదు కదా. మోదీ గారు చేశారు తర్వాత కర్తవ్య పథ్లో సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ. ఇప్పుడు హైదరాబాద్లో మీద అడుగుతున్నానండి, సర్దార్ పటేల్ గారి స్టాచ్యూ ఎక్కడ ఉందని చెప్పండి కవిత గారు. ఇందిరాగాంధీ అంటే మీరు చెప్తారు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ, నెహ్రూ అంటే నెహ్రూ కూడా చెప్తారు అక్కడ ఇక్కడ చాలా చోట్ల. సర్దార్ పటేల్ గారి స్టాచ్యూ ఎక్కడ ఉంది? ఉండే ఒకటి మేజర్ స్టాచ్యూ ఉన్నది మన సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర. అంత నెగ్లెక్ట్ అన్నమాట. ఒక భారతదేశం చేసిన మనిషిని అసలు పట్టించుకోలేదు వీరెవరు కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని బీజేపీ హైజాక్ చేసి తీసుకెళ్తే నేను దాంట్లో తప్పేం లేదు. మీరు మీ పాపను చూసుకోకపోతే, పిల్లని చూసుకోకపోతే ఇంకొకరు చూసుకుంటారు అంతే. మీరు మీ ముసలాన్ని చూసుకోకపోతే ఇంకొకరు వచ్చి చూసుకుంటారు అంతే. వాళ్ళు క్రెడిట్ తీసుకుంటే తీసుకొనియండి, అంత అయిపోయింది కదా. యూ హ్యావ్ నాట్ డన్ ఇట్. భారతరత్న ఇవ్వలేదు. నెవర్ అక్నాలెడ్జ్ దిస్ పొజిషన్ ఇన్ హిస్టరీ. భారతదేశాన్ని కంప్లీట్గా ఒక యూనిట్ చేసిన దాన్ని వాళ్ళ కూతురు చూసుకోలేదు మీరు. మనీబెన్, దిస్ ఇస్ కంప్లీట్గా. ఇన్ఫ్యాక్ట్ మీరు బిలీవ్ చేయరు కవిత గారు, హీ వాజ్ సచ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్ పటేల్. ఆయన లాయర్గా ఆర్గ్యూ చేస్తున్న కేసు, ఐ థింక్ యూ మస్ట్ బీ నోయింగ్ దిస్. ఆయన లాయర్గా ఒక కేసు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ వైఫ్ చనిపోయారని చెప్పి న్యూస్ వచ్చింది. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. ఆయన పీస్ పేపర్ చూసుకొని పాకెట్లో వేసి ఆర్గ్యూ చేశారు. కేసు గెలిచారు. ఆ రోజు గెలిచిన తర్వాత జడ్జికి చెప్పారు, ఐ హ్యావ్ టు లీవ్ బికాస్ మై వైఫ్ హెస్ పాస్డ్ అవే. కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. నెహ్రూ చేయలేదని చెప్పట్లేదు ఎవరు. నెహ్రూ చేయలేదు. నెహ్రూ వాజ్ మోర్ ఆఫ్ అ ప్లే బాయ్ అని కూడా చెప్పాను నేను. బట్ హీ వాజ్ మోర్ ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏమనంటే నెహ్రూ ఐఐటి పెట్టాడు, నెహ్రూ ఐఐఎమ్స్ తీసుకొచ్చారు, నెహ్రూ ఇస్రో చేసింది. సారీ, ఇస్రో నెహ్రూ కాదు, సంబంధమే లేదు ఇస్రో. హెచ్ఏఎల్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఇట్ ఇస్ ద ప్రైవేట్ కంపెనీ. దాన్ని టేక్ ఓవర్ చేసుకున్నారు అంతే. ఇట్ ఇస్ ద ప్రైవేట్ కంపెనీ. ఐ థింక్ ద వాల్చంద్ గ్రూప్ వాళ్ళది ఉండే అనుకుంటారు. అది తీసుకొని వీళ్ళు హెచ్ఏఎల్ని కన్వర్ట్ చేసుకున్నారు. నెహ్రూ గారు ఇస్రో చేశారు, నెహ్రూ గారు అది తీసుకొచ్చారు. దాన్ని పెద్ద పని ఏం చేశారండి? నెహ్రూ గారు తీసుకొచ్చిన ఈ సోవియట్ సోషలిస్ట్ ఎకానమీతోని మన ఇక్కడ పడున్న ఇప్పుడు కూడా చైనా కన్నా చాలా వెనకకి వెళ్ళిపోయాం. మనతో ఇండిపెండెన్స్ వచ్చిన సౌత్ కొరియా ఎక్కడికి వెళ్ళింది చూడండి, షిప్ బిల్డింగ్లో నంబర్ 1 ఇన్ ద వరల్డ్, ఎలక్ట్రానిక్స్ చాలా హెడ్ ఆఫ్ అస్. మనతోని రికవర్ అయిన సెకండ్ వరల్డ్ వార్ తన రికవర్ అయిన అదే టైంలో జపాన్ ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి వాళ్ళు. మన ఈ సోషలిస్ట్ మోడల్ ఈ 5-year ప్లాన్లు పెట్టుకొని మొత్తం దేశాన్ని ధ్వంసం చేశాం. అగైన్ డిబేటబుల్ పాయింట్, ఐఎమ్ విల్లింగ్ టు డిబేట్ ఆన్ ఇట్. మనకిట ఇది కాకుండా ఇఫ్ యూ హెడ్ గాన్ విత్ ద క్యాపిటలిస్ట్ మోడల్, మన దేశం మ్యానుఫ్యాక్చరింగ్లో చైనా కన్నా నంబర్ 1 వెళ్ళిపోతుంది. ఎందుకంటే టిల్ 1990 మన 1980 కూడా వీఆర్ ఈక్వల్ విత్ చైనా మ్యానుఫ్యాక్చరింగ్లో. దాని తర్వాత చైనా ముందుకు వెళ్ళిపోయింది. చైనా మనకన్నా చాలా కింద తక్కువ ఉండే మనది ర్యాంకింగ్ చైనాది. వాళ్ళు బిల్డప్ చేసుకొని వచ్చారు 60s తర్వాత. వాళ్ళ ద కల్చరల్ రెవల్యూషన్ జరిగిన తర్వాత, దాని తర్వాత వాళ్ళు జరిగిన క్యాపిటలిస్ట్ మోడ్లో వెళ్ళిపోయిన తర్వాత, అప్పుడు మావో తర్వాత జరిగిందా దాంట్లో చైనా హెస్ గాన్ ఫార్ అహెడ్ ఆఫ్ అస్. హిస్టరీలో తప్పులు జరిగితే తప్పులు అయిందని చెప్పడానికి గట్స్ ఉండాలి. అది కాంగ్రెస్ వాళ్ళు భయపడుతుంది. పొన్నం ప్రభాకర్కి ఏం ప్రేమ లేదు పటేల్ గారితో, కానీ అక్కడ ఢిల్లీలో అటెండెన్స్ పెట్టించుకోవాలి కదా. రేపు మినిస్టర్షిప్ ఉండాలో ఏముండాలంటే ఢిల్లీలో పాట పాడాలి. చూడండి, నేను మోదీ గారిని తిట్టాను, ఆయన పటేల్ గారి గురించి చెప్తే నన్ను గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ వస్తుంది, నాకు ఒక ప్రమోషన్ ఇవ్వండి అని చెప్తా. దానికోసం ఇంకేం లేదు వాళ్ళకి. మీ హిస్టరీ గురించి మాట్లాడినప్పుడు హిస్టరీ అనేది ఎందుకని ఒక కన్స్ట్రక్టివ్గా లేదంటారు? ఎవరి పర్సెప్షన్లో వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నారు? నాకు ఇది నచ్చింది అంటే ఇది నచ్చలేదు అనేది ఇన్ని రకాల వర్షన్స్ ఎందుకు? హిస్టరీ జరిగినట్టుగా ఎందుకని మనకు కనిపించట్లేదు? ఎందుకని మనం వినలేకపోతున్నాం? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది కవిత గారు, టిల్ ద లయన్ లెర్న్స్ టు రైట్, హంటర్ విల్ బీ ఆల్వేస్ ద రైట్. ఏ రోజు సింహం రాయడానికి నేర్చుకుంటుందో ఆ రోజు దాకా హంటరే చంపారు, హంటర్ గెలిచారు. మన దేశంలో పుస్తకాలు ఎక్కడైనా టిల్ విక్రమ్ సంపత్ అండ్ మానోషి సిన్హా రాసిన అప్పుడు దాకా మన దేశంలో యుద్ధాలు గెలిచిన రాజులు రాణి గురించి ఎక్కడైనా విన్నారా మీరు? రాణి అబ్బక్క గురించి విన్నారా? మన దగ్గర ఉన్న హిస్టరీ ఏంటంటే ఇర్ఫాన్ హబీబు, ఈ లోమినా తాపర్ రాసిన, బ్రిటిష్ వాళ్ళు రాసిన హిస్టరీలు ఏంటంటే మన రాజులు రాణులు అన్ని యుద్ధాలు ఓడిపోయారు. ఇక్కవైపు నుంచి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నుంచి ఇటువైపు ఉన్న ఏ యుద్ధం చూడండి మనం ఓడిపోయాం, భారతదేశం ఓడిపోయారు. లేదండి, వీ వన్ ఎ లాట్ ఆఫ్ వార్స్. శివాజీ గారిని ముట్టలేకపోయారు ముఘల్స్. ఇటువైపు ఏమో రాజస్థాన్లో ఉన్న రాజ్పుత్స్, ఇటు మన దగ్గర ఉన్న సౌత్లో ఉన్న విజయనగర సామ్రాజ్యం కానీ, చాళుక్యాలు కానీ, చోలాస్ కానీ చాలా ఉన్నాయి. అస్సాం వైపు ఉన్న అహోం రాజులు
800 సంవత్సరాలు కాలు పెట్టినలేదు ఒక మొఘల్ని అక్కడ. ఎవరైనా మొఘల్స్ అని కాదు, ఎవరినైనా కానీ. అది వాళ్ళది ఉండే. రాణి అబ్బక్క ఫ్రమ్ ఉల్లాల్, కర్ణాటక. నేను చాలాసార్లు మాట్లాడాను ఆమె గురించి. బ్రిలియంట్. కానీ మన దగ్గర ఏంటంటే ఆ హిస్టరీ ఆపెట్టేశారు. వీఆర్ ఎ నేషన్ ఆఫ్ లూజర్స్ అని చూపిస్తున్నారు. నో, వీఆర్ నాట్ ఎ నేషన్ ఆఫ్ లూజర్స్. మనం చాలా గెలిచాం. విక్రమ్ సంపత్ గారు బ్యూటిఫుల్గా రాశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఫస్ట్ వాల్యూమ్ సుభాష్ చంద్రబోస్ వాల్యూమ్ రాసిన తర్వాత ఒకరోజు ఇక్కడ పార్క్ హోటల్ కూర్చొని మేము ఇద్దరు మాట్లాడుతున్నాం. ఐ పిక్డ్ హిమ్ అప్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్. ఒక ఫంక్షన్ ఉండే ఇక్కడ. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన అడిగారు, సురేష్ వాట్ షుడ్ ఐ రైట్ నెక్స్ట్ అని అడిగారు నా దగ్గర. అప్పుడు నేను చెప్పాను, సార్ హిస్టరీ రాయండి సార్, మన హిస్టరీని కరెక్ట్ చేయండి అని చెప్పాను. ఏంటంటే మనం వీ హ్యావ్ వన్ బ్యాటిల్స్ విచ్ బ్రిటిషర్స్ ఆర్ నెవర్ రిటర్న్. కవిత గారు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ నేవల్ బ్యాటిల్ టుక్ ఇన్ ట్రావెంకోర్. డచ్ నేవీ అంటే ఆ టైంలో అన్నిటికంటే పవర్ఫుల్. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా ఇండియాకి రాలేదు. డచ్ వర్ రూలింగ్ సిలోన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ మొత్తం వాళ్ళ చేతిలో ఉండే. వాళ్ళు భారతదేశాన్ని కాన్కర్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మార్తాండ వర్మ వాళ్ళ నేవీతోనే బ్యాటిల్ జరిగింది. డచ్ వాళ్ళది చాలా పెద్ద నేవల్ బ్యాటిల్ ఉంది. ఇప్పుడు కూడా మీరు మిలిటరీ స్కూల్స్కి వెళ్తే మీకు కనిపిస్తుంది బిగ్గెస్ట్ నేవల్ బ్యాటిల్ ఇన్ హిస్టరీ ఆ టైంలో. అండ్ మార్తాండ వర్మ వాళ్ళు గెలిచారు, వాళ్ళ నేవీ గెలిచారు. ఎస్టుసే డెసాయ్ అని ఆయన పేరు నాకు ఎగ్జాక్ట్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రొనౌన్స్ హిస్ నేమ్. యు ఆర్ ద చీఫ్ ఆఫ్ ద నేవల్, పోర్చుగీస్ అప్పుడున్న డచ్ నేవీ. ఆయన తీసుకొచ్చి కమాండర్ ఇన్ చీఫ్ చేశారు మార్తాండ వర్మ, ఆయన ఆర్మీది. ఆలోచించండి. సో వీ వన్ ద వార్, బట్ ఎక్కడ చూపించలేదు. ఇప్పుడు కూడా మీరు కన్యాకుమారి దగ్గర ఒకటి ఉంది, బ్యాటిల్ ఆఫ్ కొలాచల్ అని కనిపిస్తుంది, పెద్ద స్తూపం ఉంది. దట్ ఈస్ వేర్ ఇట్ వాస్. అక్కడే సరెండర్ జరిగింది, బ్యాటిల్ ఆఫ్ కొలాచల్. కానీ మన పిల్లలకి హిస్టరీ బుక్స్లో ఎక్కడిది ఉండదు. ఇది ప్రాబ్లం అన్నమాట. మన దాంట్లో మనం ఓడిపోయాం. సాంబాజీ సినిమా వచ్చేదాకా అందరికీ అట్లా జరిగిందా మనకు తెలియదు కదా. ఎందుకంటే చూపిస్తుంది ఏంది మనకి జోధా అక్బర్ ద గ్రేట్, ఔరంగజేబ్ కూడా గ్రేట్ అంటారు వీళ్ళు కావాలంటే. ఇది ప్రాబ్లం. సో వీ హ్యావ్ టు షో. దానికోసం భయపడుతున్నారు. ఎన్ఈపీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కేరళ గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎందుకు భయపడుతున్నారు? ఎన్ఈపీలో మనం ఏం చెప్తున్నాం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, దట్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ద రియల్ హిస్టరీ. ఆ రియల్ హిస్టరీ నేర్పించకపోతే దానికోసం చూడండి. బ్యాటిల్ ఆఫ్ హైఫా అని విని ఉంటారు మీరు, కవిత గారు. ఇజ్రాయెల్లో ఉన్న అప్పుడు ఆటోమన్ ఎంపైర్ కింద ఉన్న ఒక ప్లేస్ హైఫా, టుడే ఇట్ ఇస్ ఇన్ ఇజ్రాయెల్. దాన్ని లిబరేట్ చేసింది అప్పుడున్న ఇండియన్ ఆర్మీ అండర్ ద బ్రిటిష్. హైఫా లిబరేట్, చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్ ఉండేది. ఆటోమన్ ఎంపైర్ దాని తర్వాత మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆ బ్యాటిల్లో మన పుస్తకాలు ఎక్కడలేదు. తీన్మూర్తి మార్గన్ నెహ్రూ గారు ఒక పెట్టారు. యాక్చువల్లీ ఇట్ ఇస్ నౌ కాల్డ్ హైఫా చౌక్. మోదీ గారు వచ్చిన తర్వాత పేరు మార్చారు దాన్ని. తీన్మూర్తి కాదు, అది హైఫా చౌక్. అది ఇజ్రాయేలీ టెక్స్ట్ బుక్స్లో దాని గురించి ఉంది, దట్ ఇండియన్ ఆర్మీ లిబరేటెడ్ హైఫా. మన టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ లేదు. ఎందుకండి? వై ఆర్ వి అషేమ్డ్ ఆఫ్ ఇట్? ఇది నాకు అర్థం కాదు. మనం గెలిచిన యుద్ధాలు ఒక్కొక్క ప్లేస్లో, ఒక్కొక్క స్కూల్లో, ఒక్కొక్క కాలేజ్లో చెప్పాల్సిందే. అది మీరు ఏ పుస్తకం తీసుకున్నా, నాట్ రికమెండింగ్ ఎనీ బుక్స్, బట్ డాక్టర్ విక్రమ్ సంపత్ కానీ మనోషి రాసిన బుక్స్ బ్రిలియంట్. మనోషిది 2 బుక్స్ వచ్చినాయి, సాఫ్రన్ సోర్డ్స్ అని చెప్పి 1 and 2. ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ రీడబుల్ బుక్స్. అది హిస్టరీలో ఉండాలి. సో మీరు అడిగిన ప్రశ్నకి కశ్మీర్ నుంచి మొదలై మన ఇండిపెండెన్స్ దగ్గర వచ్చేటప్పుడు చాలా మట్టుకు హిస్టరీని లెఫ్టిస్ట్ హిస్టోరియన్స్ మొత్తం చేంజ్ చేసేసారు. దిస్ వాజ్ ద డీల్ బిట్వీన్ ఇందిరాగాంధీ అండ్ జ్యోతి బాసు. మీకు గుర్తుంటుంది, ఇది వీళ్ళు ఎట్లా వచ్చారు అకాడమిక్స్లోని. దానికి ఎంత పెద్ద స్టోరీ ఇంకోటి ఉంది. లెఫ్టిస్ట్ కేరళలో ఈఎంఎస్ నంబూదిరిపాట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత దాన్ని డిస్మిస్ చేసింది నెహ్రూ. ఆలోచించండి, డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళని డిస్మిస్ చేశారు నెహ్రూ. కమ్యూనిస్ట్ వాళ్ళు థ్రెట్ దాట్ అని చెప్పి డిస్మిస్ చేశారు. దాని తర్వాత వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు వచ్చినప్పుడు తర్వాత జ్యోతి బాసు అక్కడి నుంచి ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇందిరాగాంధీ ఒకరోజు జ్యోతి బాసుని పిలిపించి, మీరు వెస్ట్ బెంగాల్ నుంచి బయటికి రాకండి, మీకు ఏం కావాలి చెప్పండి అని అడిగారు. నాకు 25%, ఫస్ట్ 50 అన్నారు. 50 నుంచి అకాడమిక్స్ మా వాళ్ళు ఉండాలి, అంటే మా ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ వైస్ ఛాన్సలర్స్ అంతా మా లెఫ్టిస్ట్ వాళ్ళు ఉండాలి. ఇందిరాగాంధీ అగ్రీడ్. హిస్టరీ మా వాళ్ళు రాస్తారు, అది ఉంది. ఎందుకంటే ఒకసారి మీరు చిన్న పిల్లల బ్రెయిన్లో యు ఆర్ నేషన్ ఆఫ్ లూజర్స్ అని చెప్తే వాళ్ళు కూడా మొత్తం సైక్ అయిపోతారు. వాళ్ళు కూడా అదే మెంటాలిటీకి వచ్చేస్తాం, మనం ఓడిపోతాం, మనం ఏం చేస్తాం, మనంతా మన కింగ్స్ రాజులంతా యూజ్లెస్ ఉండే ఆ టైంలో. కాదండి, దే వర్ బ్రిలియంట్లీ బ్రేవ్. సో ఈ జ్యోతి బాసు ఇందిరాగాంధీ కల్చర్ గేమ్ ఆడినా అది పెద్ద, ఇంకో నేను మాట్లాడుకుంటే ఇంకో 1/2 hour పోతుంది దానికి.
ఆ టైం నుంచి హిస్టోరియన్స్ ఇప్పుడు కూడా చూడండి, జేఎన్యూ లాంటి ప్లేస్లో, జాదవ్పూర్ యూనివర్సిటీ లాంటి ప్లేస్లో, మన దగ్గర హెచ్సియూలో కూడా ఉండే ముందు, ఇప్పుడు అక్కడ అయిపోయింది, ఎఫ్లూలో ఉండే మన దగ్గర చాలా యూనివర్సిటీస్ చూడండి లెఫ్టిస్ట్, ఈవెన్ ప్రైవేట్ యూనివర్సిటీలు, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు, టిస్ట్ లాంటి ప్లేస్లో. ఎందుకంటే ఒకసారి మీరు యంగ్ ఏజ్లో ఎవరినైనా బ్రెయిన్ వాష్ చేస్తే వాళ్ళు పెద్ద అయినప్పుడు కూడా దే విల్ స్టిల్ రిమైన్ విత్ ద సేమ్ థాట్ ప్రాసెస్. కానీ ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ యూఆర్ ఎ కమ్యూనిస్ట్ అట్ 18 యూ గాట్ ఎ బ్రెయిన్ ఇన్ ద రైట్ ప్లేస్. ఒక 18 years ఉన్నప్పుడు మీ కమ్యూనిజం మీ బ్రెయిన్లో ఉన్నప్పుడు యువర్ బ్రెయిన్ ఇస్, బట్ అట్ 30 ఇఫ్ యూఆర్ స్టిల్ ఎ కమ్యూనిస్ట్ యువర్ బ్రెయిన్ ఇస్ ఇన్ ద రాంగ్ ప్లేస్. ఎందుకంటే మీరు అప్పుడు దాకా మీకు రియాలిటీ వచ్చేస్తుంది, ఈ కమ్యూనిజం అది ఏంటని, ఇదంతా ఫేక్ అని చెప్పేసి. ఇప్పుడు నక్సలైట్లు సరెండర్ చేస్తున్నాడు చూడండి, అట్లనే అయిపోతుంది లాస్ట్. సో దానికోసం ఈ షుడ్ ఎన్ష్యూర్ మన పిల్లలకి జమ్మూ కాశ్మీర్ హిస్టరీ ఒకటే కాదు, పొన్నం ప్రభాకర్ చెప్పిన హిస్టరీ కాదు, మోదీ గారు చెప్పిన హిస్టరీ కూడా చెప్పక్కర్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ మోదీ గారు చెప్పింది అంత కరెక్ట్ అని. యూ డెడ్యూస్ ఫ్రమ్ ద హిస్టారికల్ మెటీరియల్ ఆన్ హ్యాండ్, దాన్ని బట్టి డిబేట్ చేయండి. ఓపెన్ డిబేట్, కొట్లాడడం కాదు, ఓపెన్ డిబేట్ చేయండి. నేను చెప్పాను కదా, ఐ ఆల్సో కమ్ అండ్ సిట్ ఎక్కడైనా కానివ్వండి. హిస్టరీ నేర్పించాలి పిల్లలకి, అండ్ రైట్ హిస్టరీ ఆఫ్ భారత్, అది చాలా ఇంపార్టెంట్. సాయి దీపక్ గారు చాలా మంచి పుస్తకాలు రాశారు, ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పేసి. దట్ ఈస్ బ్రిలియంట్ బుక్స్, ఆయన రాసిన బుక్స్ అంతా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ.